ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు తన మహాకృపను మనకు అనుగ్రహించి దేవుడు మనలను తిరిగి గడిచినటువంటి వారం నుండి ఈ వారం వరకు తన రెక్కల చాటును భద్రపరిచిన దేవుడు మరలా తిరిగి మనమందరం కూడా ఒకరినొకరు పలకరించుకోవడానికి చూసుకోవడానికి ఆయన సన్నిధానంలో అందరం కలిసి ఆయన స్తుతించడానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటల్ని ధ్యానం చేసుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం చదువుతాం. మీరు అనుకొనని గడియల్లో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా సూచనలు, చాలా సూచక క్రియలు శిష్యులకే కానివ్వండి, అలాగే దేవుణ్ణి ఎరిగి ప్రజలే కానివ్వండి, దేవుణ్ణి ఎరగినటువంటి వారికే కానివ్వండి, ఆయన ఈ భూమి మీద సంచరించినటువంటి 33.5 సంవత్సర కాలంలో 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగిన వాడుగా కనబడుతూ దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని మరిచిపోక చివరి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యను కొనసాగించి అనేకుల మధ్యలో ఆయన తిరిగి సంచారం చేసి ప్రయాసన కోర్చి విశ్రాంతి అనేది తీసుకొనకుండా ప్రజలందరినీ కూడా పురుకొల్పి అనేకులను బలపరిచినటువంటి ఆ గొప్ప దేవుడు తన పరిచర్యలో భాగంగా శిష్యులను అనేకులను సమకూడినటువంటి సమయంలో ఆయన పలికినటువంటి మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు అనుకొనని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే నిమిత్తమై సర్వలోకములో ఉన్నటువంటి పాపులను పరిశుద్ధులుగా మార్చుటకై ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకములోకి పంపినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆ కుమారుడే, ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే మరలా తిరిగి చెప్తున్న మాట ఏమిటంటే, నేను వచ్చిన మాట వాస్తవమే. ఎందుకు వచ్చాను? ఇదిగో మనుషులందరినీ కూడా సిద్ధపరచు నిమిత్తమై, పాపలను పరిశుద్ధులుగా మార్చుకు నిమిత్తమై నేను ఈ లోకములకు వచ్చిన మాట వాస్తవమే, కానీ మరలా తిరిగి రాబోతా ఉన్నాను. మరలా తిరిగి మిమ్మల్ని అందరినీ కూడా చూడబోతా ఉన్నాను. ఎప్పటి రాకడిది? మరలా తిరిగి రెండవ రాకడలో కలుసుకోబోయేటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. మొదట వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులందరినీ కూడా పవిత్రులుగా చేయడానికి వచ్చాడు. ఎవరైతే ఆ పవిత్రతను కోరుకున్నారో, ఎవరైతే ఆ పరిశుద్ధతను కోరుకున్నారో, ఎవరైతే ఈ లోకముల నుండి ఇదిగో పరలోకమునికి వెళ్ళాలని ఆశ కలిగిన వారై ఉన్నారో, సిద్ధపడిన వారై ఉన్నారో, వారందరినీ కూడా బలపరచు నిమిత్తమై దేవుని యొక్క మాట జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, బలపరిచేటువంటి ఆ గొప్ప దేవుని యొక్క మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ఎరిగిన వారమై ఉన్నా. సిద్ధపాటును గురించినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో మొదట నేను వచ్చినప్పుడు మీరెవరు సిద్ధపడలేదు. అందరూ కూడా ఎవరికి ఇష్టమైనటువంటి మార్గాల్లో వారు నడుస్తూ ఉన్నా. ఇదిగో భూమి తట్టు తేరి చూడగా దుస్సహమైన వేదన, చీకటిలో అంధకారంలోకి తోలివేయబడుతున్నటువంటి మనుషులు ఎవరు కూడా సిద్ధపడిన వారు లేరు. ఆ సిద్ధపడినటువంటి వారు కొరకై ఇదిగో ఎక్కడ నశించిపోతారో, ఎక్కడ పాడైపోతారో, ఎక్కడ గమ్యం నుండి దూరం అయిపోతారో అనే ఆలోచనతోటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోకి పంపడం జరిగింది. నువ్వు మార్గాన్ని తెలుసుకోవాలని, నువ్వు గమ్యాన్ని తెలుసుకోవాలని, నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. జీవింపజేసేవాడిని నేనే, మీకు సరైన మార్గాన్ని చూపించేవాడిని నేనే, సరైన మాటలను బోధించేవాడిని కూడా నేనై ఉన్నాను. కాబట్టి ఆ సత్యములో అడుగుపెట్టినటువంటి నీవు,
ఆ మార్గం కొరకై ఎదురు చూస్తున్న నీవు, ఆ జీవం కొరకై ఎదురు చూస్తున్నటువంటి నిన్ను ఆయన తనతో తీసుకువెళ్ళాలని మరలా తిరిగి రాబోతా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఒకప్పుడు అందరినీ హక్కును చేర్చుకున్నాడు మొదటి రాకడలో. రెండవ రాకడలో ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారిని మాత్రమే తీసుకుని వెళ్ళిపోతాడట. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సమయం ఇచ్చింది అందుకే కదా, సిద్ధపడాలన్న ఆలోచనతో. ఎన్ని మాటలు మన గ్రామం అంతటి వినబడతా ఉన్నాయి సంవత్సరాల తరబడి. రూబేనయ్య గారు ఈ ప్రాంతంలో ఈ పరిచర్య దేవుడు తన హృదయంలో పెట్టినది మొదలుకొని దరిదాపు 40 సంవత్సరాల క్రితం ఈ మందిరం కట్టి అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన పునాది వేసి ఆయన వెళ్ళిపోయాడు. కానీ సువార్త మాత్రం ఆగిందా? దేవుని మాటలో ఆగిపోయినాయా? ఇదిగో ప్రారంభంలో ఉన్న దైవ సేవకులు కాలాన్ని ముగించుండొచ్చు. తరతరాలు మారుతున్నప్పటికీ ఆ తరములో ఒక్కొక్కరిని వాడుకుంటూ ఈ గ్రామం యొక్క క్షేమం కొరకై, ఈ ప్రజల యొక్క క్షేమం కొరకై నిన్ను నన్ను మనలందరూ కూడా గుర్తిరిగినటువంటి వాడే ఇదిగో నేటి వరకు కూడా ఇదిగో రాబోతున్నటువంటి తరానికి కూడా సేవకుని దేవుడు సిద్ధపరిచాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము నిన్ను నన్ను కనుక ఒకవేళ కనుక ఆయన కనుక పట్టించుకోకపోయే ఉంటే ఇదిగో ఈ పరిచర్య ఎప్పుడో ఆగిపోయి ఉండేది. సేవకులు ఎప్పుడో ఈ స్థలమును విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండేవారు. ఈ మాటలు నేటి వరకు కూడా సజీవంగా వినబడుతూ ఉన్నాయనంటే ఒకవేళ మనుషులు కనుమరుగైపోవచ్చేమో కానీ దేవుని మాటలు సజీవంగా ఈ స్థలమందు ప్రకటించబడతా ఉన్నాయి అనంటే అది కేవలం నిన్ను సిద్ధపరచు నిమిత్తమై, నిన్ను బలపరచు నిమిత్తమై. కాబట్టి నిన్ను సిద్ధపరచడానికి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇదిగో మీరు అనుకొనని గడియల్లో మనిషి కుమారుడు వచ్చును. అనుకొనని గడియల్లో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కొన్ని సందర్భాల్లో ఆయన అన్నాడు నేను దొంగ వలే వస్తానన్నాడు. ఇదిగో గర్భంతో ఉన్నటువంటి స్త్రీ ప్రసవ వేదన ఎప్పుడు కలుగుతుందో తెలియదు కదా, అట్లాగా నేను నా రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదని ఆయన పలికినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మనం తీసుకుని వెళ్తాడో, ఇదిగో నీవు అప్పటి వరకు నువ్వు సిద్ధపడినటువంటి వ్యక్తి అయి ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక ఉందట. ప్రణాళిక సిద్ధపాటును గురించినటువంటి ఆలోచన నీలో నాలో చూడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. గనుక ఈ మధ్యాహ్న కాల సమయం ముందు తన మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. లోకము చాలా భయంకరంగా మారిపోయింది. ఇదిగో మంచి కూడా చెడైపోతా ఉంది. మంచిని వినేటువంటి వారు లేరు. ఇదిగో చెడు వైపు మనుషులందరూ కూడా పరిగెత్తుతూ ఉన్నటువంటి దినాలను మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటాడు ఇదిగో రాకడ సమయంలో మరలా తిరిగి ఎలాంటి పరిస్థితులు వస్తాయట? నోవాహు దినాలలో జరిగిన పరిస్థితులు కనపడతాయట. ఎలా కనపడతాయి? నోవాహు దినాలలో జరిగినట్లుగా. నోవాహు దినాల్లో మనుషులు మాటన్నారా? ఇదిగో నోవాహు చెప్పిన మాటలన్నీ కూడా వారందరూ కూడా హృదయంలో పెట్టుకున్న వారై ఉన్నారా? ఇదిగో వారి ఊహలన్నీ కేవలం చెడ్డమని యెహోవా చూశాడట. అలాంటి పరిస్థితుల్లోకి ఇదిగో ముగింపులో మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోతాయి. కాబట్టి దేవుడు ఇస్తున్న సూచన, ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఆయన మార్గం కొరకు, ఆయన సత్యం కొరకు, ఆయన మాటల కొరకు ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరినీ బలపరచడానికి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన సిద్ధపరచుకోవాలనుకున్నటువంటి విషయాలను ఒకసారి మనం ఇక్కడ చూసినట్టు 12వ అధ్యాయం 1వ వచనం నుండి, అంతలో ఒకరినొకడు త్రొక్కుకొన్నట్లు 1000 మంది జనులు కూడి ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లాంటి చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారులను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియపరచబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహము చంపిన తరువాత మరేమీ చేయనరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును.
చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వారికి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను నేను. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 12వ అధ్యాయంలోనే మనం ఇందాక చదువుకున్న 40వ వచనంలో రాయబడిన మాట, ఆయన తన రాకడలో రాబోతా ఉన్నాడు, ఇదిగో సిద్ధపడి ఉండాలని ఆయన సూచన ఇస్తా ఉన్నాడు. ఎలాంటి సూచన అది? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేస్తా ఉన్నప్పుడు ఎవరెవరికి చెప్తున్నాడు? అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లుగా 1000 మంది జనులు కూడి ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. ఎవరెవరితోటి? మనుషులందరితో చెప్తున్నాడు. తన ప్రేమించిన శిష్యులతో కూడా ఆయన చెప్తున్నాడు. అనేకులు ఆయన చుట్టూ ఉన్నారు. రాకడని గురించినటువంటి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన సూచనలు కొన్నిటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆయన రాకడ మీరు అనుకున్న గడియలలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధపడి ఉండుడని వారితో చెప్పాను. ఎట్లా సిద్ధపడి ఉండాలని ఆయన అంటాడు, ఇదిగో పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. పరిసయ్యులు ఎలాగుంటారట? మాటలు చెప్తారంట, క్రియలు ఉండబట్ట వాళ్ళకాడ. పరిశుద్ధంగా ఉండాలని చెప్పని అంటారు, పరిశుద్ధంగా ఉండరు. పరిసయ్యుల యొక్క విధానం ఎలాగుంటుందంటే అవి మాటలకు మాత్రమే పరిమితం అవుతాయి, క్రియలు మాత్రం కనబడవు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఇక రాకడలో ఆయన దొంగ వలె ఏ సమయమున వస్తాడో తెలియదు, కాబట్టి మీరు సిద్ధపడి ఉండాలి అని అంటే ఇక పరిశీలన వలె వేషధారణ మనలో ఉండకూడదట. అది పులిసిన పిండితోటి సమానమట. కాబట్టి ఆ పరిశీలన యొక్క వేషధారణను తీసివేసుకుని ఏమంటాడు? మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. అందుచేత చీకటిలో మాట్లాడుకునినవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. కాబట్టి సమస్తము ఎరిగిన దేవుడు ఆయన. నీ ముందు నీ వెనకాల ఆయన సమస్తమును చూసే దేవుడు ఆయన. నువ్వు నడిచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు ఆయన చూసే దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, నువ్వు ఆకాశంలోకి ఎక్కిపోదాను అనుకుంటావా? అక్కడ ఆయన ఉన్నాడు. ఇదిగో సముద్రపు దిగంతంలోకి వెళ్దాం అనుకున్నావా? నువ్వు అక్కడ కూడా ఆయనే ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామై సమస్తమును ఏలువాడై నిన్ను నన్ను గమనిస్తూ ఉన్నవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకున్నటువంటి గుణము నిన్ను సమస్తమును పరిశీలించే గుణమై ఉన్నది. కనుక పరిశీలనలో ఉన్నామన్న విషయాన్ని గ్రహించి మనం చేయాల్సిన పని ఏంటంటే పరిశీలన వంటి వేషధారణ మనలో ఉండకూడదట. చీకట్లో చేసింది ఆయనకి కనబడుతుంది. కాదు గదుల్లో కూర్చొని చెవులో చెప్పుకున్నది కూడా ఆయనకి వినబడుతుందట. ఇంకేం చేయగలుగుతాం? నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత వారేమీ చేయనేరని భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేతును. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుకుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మనుషులు ఏం చేస్తారు? పైన ఉన్న శరీరాన్ని మాత్రమే చంపుతారు. మనుషులకు మాత్రం విలువిస్తాం, మనుషుల మాటలకు మాత్రం విలువిస్తాం, మనుషులకు మాత్రం మనం భయపడతాం. మనుషులు ఏం చేయగలుగుతారట? ఇదిగో మనిషిని శరీరం మాత్రమే చంపగలుగుతారు. కాబట్టి ఆ మనిషికి మాత్రం మనం విలువిస్తాం, భయపడతాం, గౌరవిస్తాం. కానీ మనకంటూ ఉన్న దేవుడు, ఆయనకున్న లక్షణం ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత నీ దేహములో ఉన్నటువంటి చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గలవానికి, మీ జీవం ఏదైతే ఉందో, మీ ప్రాణం ఏదైతే ఉందో, ఇదిగో మీ శరీరమును విడిచిపోయిన తర్వాత దానిని నరకంలోనైనా పరలోకములకైనా పంపించగలిగినటువంటి శక్తి గల దేవునికి మీరు భయపడండి అని అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.